నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు కాబోతున్నారా? ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి తోడు కేటీఆర్ వరుసగా అరెస్టుపై చేస్తున్న వరుస కామెంట్లు కూడా ఒక పెద్ద చర్చకు తావిస్తోంది. నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ ఏకంగా సీఎంకే సవాల్ విసురుతున్నారు. అరెస్ట్ అయితే ఏమవుతుంది, జైల్లో ఉండొస్తా, ఆరోగ్యంగా ఉంటా, బయట కొట్టి ప్రజల్లోకి వెళ్తా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక రకంగా అరెస్టు గురించి కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్య నేతలు మాట్లాడే కంటే ముందే ప్రధానంగా వరుసగా అంశాన్ని తెరపైకి ఉండేలాగా కేటీఆరే పదే పదే నన్ను అరెస్టు చేయండి, అరెస్టు చేయబోతున్నారంటూ ఆరాటపడుతున్నారు. ఎందుకు వరుసగా కేటీఆర్ అరెస్టు గురించి మాట్లాడుతున్నారే అంశం ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వినిపిస్తూ ఉంది. ఒక రకంగా చూస్తే పార్టీని బలోపేతం చేయడానికి వివిధ వ్యూహంలాగా కూడా కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జీరోకి పడిపోవడంతో ఒక్కసారిగా క్యాడర్ నిరుత్సాహంతో ఉంది. అరెస్ట్ అయితే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అలాగే ప్రజా సమస్యలు చెప్పినందుకే నన్ను అరెస్ట్ చేశారంటూ ఒక ఉద్యమ కార్యాచరణ చేసి పార్టీ యాక్టివిటీ చేసి నిరుత్సాహంగా ఉన్న కేడర్ను ఉత్సాహం చేసే ఒక కారణం తెలుస్తుంది. మరోవైపు అరెస్ట్ అయితే సింపతి వస్తుంది అనే ఒక అంశం కూడా కావచ్చు. గతంలో చూస్తే రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళిన తర్వాత దాన్ని సింపతిగా తీసుకొని మళ్ళీ ఎలక్షన్లో గెలిచిన సందర్భం చూడవచ్చు. ఆ నేపథ్యం ఇటు ప్రజల్లో కానీ పార్టీలో కానీ సింపతి ఉండే అవకాశం ఉంటుంది. రైతుల సమస్య కానీ అలాగే ప్రజా సమస్యలు నేను ప్రస్తావించినందుకే, ఉద్యమాల్లో పాల్గొన్నందుకే, అలాగే ధర్నాలో సమస్యలు చెప్పినందుకే నన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు కేటీఆర్ ఇమేజ్ పెంచుకోవడానికి కూడా ఈ యొక్క అరెస్ట్ ఉపయోగపడుతుందని కూడా తెలుస్తోంది. గతంలో కనుక చూస్తే అంటే ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇమేజ్ ప్రజల్లోకి వెళ్తే ఒకవేళ ఆ చరిస్మా అంతా నాకు వచ్చి నేను ఒక పెద్ద నేతగా కావాలన్నట్టుగా కూడా కేటీఆర్ మాటల్లో కనిపిస్తూ ఉంది. గతంలో జైలు సెంటిమెంట్ అనే అంశం మన తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కనుక చూస్తే జగన్ జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు, అలాగే బాబు జైలుకి వెళ్ళాడు, అలాగే సీఎం అయ్యాడు. దాంతోపాటు తెలంగాణలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు సీఎం అయ్యాడు. నేను కూడా జైలుకి వెళ్తే సీఎం కాబోచ్చు, సీఎం అభ్యర్థి నేనే అంటూ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా తన చుట్టే వార్తలు ఉండేలాగా, మొత్తం ఫోకస్ అంతా తన చుట్టే ఉండేలాగా ఒక క్రియేషన్ చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు తను అరెస్ట్ అయితే ఇంతకాలం సైలెంట్గా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ తెరపైకి వచ్చే అంశం కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ చాలా కాలంగా సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆయన ముందుకొచ్చి ఇక ప్రజల్లోకి వెళ్ళి ఒక మెసేజ్ను పాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా కేసీఆర్ ముందుకొచ్చి ఇదేంటి అన్యాయం, ఒక ప్రజాస్వామ్యంలో ఇలా అరెస్ట్ చేస్తే ఎట్లా, ప్రజా సమస్యలు పట్టించుకోవద్దంటూ ఇటు కేడర్లో అలాగే ప్రజల్లో ముందుకెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. మరో సందర్భం చూస్తే ఇక పార్టీ ఇంటర్నల్ విషయాన్ని కనుక చూస్తే ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా జోడెద్దులా బీఆర్ఎస్లో ఉంటారు. ఇక కేసీఆర్ సైలెంట్గా ఉండడంతో మరోవైపు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత కవిత కూడా సైలెంట్ అయిపోయారు. ఇక హరీష్ రావే తన ముందున్న పార్టీ పరంగా ఒక ప్రత్యర్థి లాంటి వ్యక్తి. ఇక తన అరెస్ట్ తర్వాత హరీష్ రావు కంటే నేనే ఇమేజ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది, నేనే నెంబర్ 2 లాగా కేసీఆర్ తర్వాత అని ఒక చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. దీంతో పాటు ఇక అరెస్ట్ తర్వాత ఈ మధ్యకాలంలో కేటీఆర్ చేసిన ఒక ప్రకటన చర్చకు వస్తుంది. అదే పాదయాత్ర. త్వరలో పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తున్నానంటూ పార్టీలో ఆయన ప్రకటించడం ఒక పెద్ద చర్చకు వచ్చింది. ఇదే నేపథ్యంలో అరెస్ట్ అయితే అరెస్టు తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఇక ప్రజా సమస్యలు నేను ప్రస్తావించినందుకు నన్ను అరెస్ట్ చేశారు, ఇదేనా ప్రభుత్వ విధానం, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ఇటు పార్టీ కేడర్లో ఇటు ప్రజల్లో సింపతిని గెయిన్ చేసి అలాగే ఉత్సాహాన్ని నింపి పార్టీని బలోపేతం చేసి తన ఇమేజ్ను కూడా పెంచుకునే అవకాశం ఉన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఎటు చేసి ఇటు పార్టీ పరంగా తన వ్యక్తిగతంగా ఇమేజ్ను పెంచుకునే విధంగా చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కనుక చూస్తే వరుసగా అరెస్టుపై చేస్తున్న ఆరోపణలు కనుక చూస్తే ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే అధికారం ప్రభుత్వం నుండి కానీ ఎవరు కూడా అరెస్టుపై సరిగా పూర్తి స్థాయిలో కామెంట్ చేయట్లేరు. కానీ కేటీఆర్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి 2 అంశాలు తీసుకొస్తున్నారు. ఒకటి, అరెస్టు చేస్తే మాకే లాభము, అరెస్ట్ చేస్తే మాకే లాభము, దమ్ముంటే చేయండి అంటూ ఒక మాట మాట్లాడుతున్నారు. మరోవైపు అరెస్టు ఎందుకు చేయట్లేరు అంటూ ఏకంగా ప్రభుత్వాన్ని మైండ్ గేమ్లోకి పెట్టారు.
అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్లో చేసినట్టే కనిపిస్తూ ఉంది. ఇటు మైండ్ గేమ్లో ఉంచి ఈ అరెస్ట్ను ఆపే అవకాశం ఉంది, మరోవైపు అరెస్ట్ అయితే మాకే బెనిఫిట్ అంటూ ఒక రకంగా మైండ్ గేమ్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందా, పోలీస్ శాఖకు ఈ యొక్క కారణాలు చూపిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనటికీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. అందులో కొన్ని సంబంధించిన దాంట్లో కొన్ని పథకాల విషయంలో కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో కేటీఆర్నే ముందుగా కేటీఆర్ పేరే ప్రస్తావించేలాగా కొన్ని కేసులు అయితే ప్రధానంగా వచ్చాయి. అందులో ఫోన్ ట్యాపింగ్ అంశం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ఏ మొత్తం దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ చేశాడంటూ కూడా ఒక ఆరోపణ. అది అయిపోగానే ఈ మధ్యకాలంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో డబ్బుల విషయంలో కూడా ఆయన చెప్పినందుకే అక్కడ అధికారికంగా కేబినెట్కు సంబంధం లేకుండా సుమారు 50 కోట్లు వెళ్ళాయంటూ. అది అయిపోయగానే తాజాగా వికారాబాద్ ఘటన, రైతుల్ని ఉసిగొల్పి అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యేతో నేనున్నాను చూసుకోండి అంటూ ఈ యొక్క ఘటన విషయంలో కేటీఆరే ఉన్నాడు, కేటీఆర్ వల్లనే కలెక్టర్పై అలాగే అధికారులపై దాడి జరిగిందంటూ ప్రధానంగా చర్చ. ఈ నేపథ్యంలో అంటే ఒక అంశం తర్వాత ఒక అంశం తర్వాత ఒక అంశం అంటే కేటీఆర్ కూడా మెంటల్గా నేను అరెస్ట్ అవుతాను, ఏదో రకంగా నన్ను అరెస్ట్ చేస్తారని ప్రిపేర్ అయ్యాడు. దాంతోపాటు పార్టీ కేడర్ను అలాగే ఇటు ఒక రకంగా రాష్ట్రాలు మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు, నేను అరెస్ట్ అవుతాను, నన్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారు, అరెస్టుకు అందరు సిద్ధంగా ఉండండి అంటూ మెంటల్గా అందరినీ ప్రిపేర్ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయం తీసుకుంటుందా, అరెస్టు చేస్తుందా లేదా, చేస్తే పరిణామాలేంటి, ఏం జరుగుతుంది, అసలు పార్టీ ఆయన అనుకున్నట్టుగా పార్టీ మనుగడ ఇంకా పెరుగుతుందా లేకపోతే డౌన్ అవుతుందా, ఏమవుతుందో మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అరెస్టు చుట్టూ మాత్రం మొత్తంగా ఈ 2-3 రోజుల నుంచి మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారా. మరోవైపు ఆయన కూడా దమ్ముంటే అరెస్ట్ చేయండి, చిట్టినాయుడు ఏం పీక్కుంటావు పీక్కుంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అరెస్ట్ అవుతారా, ఆ నిర్ణయం జరుగుతుందా, జరిగితే ఏమవుతుంది రాష్ట్ర రాజకీయాలు మాత్రం వేచి చూడాల్సి ఉంది.